ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనమండలి సభ్యులుగా ఉన్నా. ఈరోజు ఏలూరు జిల్లాకి అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకి ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ మీద ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. చాలా సంతోషం. కైకలూరు నియోజకవర్గంలో సంస్థాగత నిర్మాణ కార్యక్రమానికి రావడం, మీతో 4 మాటలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. కానీ వచ్చిన సందర్భం కమిటీలైతే, వచ్చిన ప్లేసు కైకలూరు అయితే ఆ సందర్భానికి కైకలూరుకి పొంతం లేదు. ఎందుకు పొంతం లేదంటే, ఇప్పుడు మనం కమిటీల గురించి మాట్లాడుకున్నాం. కమిటీలు ఎలాగ ఏర్పాటు చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, కమిటీలో ఎవరు సభ్యులుగా ఉండాలి అన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఓటర్ ఐడి కార్డు కావాలి, ఫోటో కావాలి, ఎంతమంది కమిటీ సభ్యులు ఇవ్వాలి. కానీ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, నాకు తెలుసుంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో కూడా 90% మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ కమిటీల ప్రక్రియ ఒకవేళ కనుక పార్టీ నేర్చుకోవాలనుకుంటే, ఎలా వేయాలి, ఎప్పుడు వేయాలని నేర్చుకోవాలనుకుంటే, ఈ పార్టీ మొదట కన్సల్ట్ చేయవలసింది, మొదట కావాల్సిన వ్యక్తి ఎవరన్నారంటే అది ఒక డిఎన్ఆర్ గారే. నేను ఇదేమి అతిశక్తిగా చెప్పట్లేదు. నేను 2009లో పార్టీలో పెద్దగా చనిపోయిన తర్వాత పార్టీలో జాయిన్ అయినప్పుడు 2010-11లో లోటస్ పాండ్లో ఉన్నప్పుడు 2010 నుంచి 14 వరకు లోటస్ పాండ్లో పార్టీ వ్యవహారాలు, జగన్ గారి కార్యక్రమాల వ్యవహారాలను చూస్తున్న సమయంలో 2010లోనే డిఎన్ఆర్ గారు ఒక పెద్ద బుక్ పట్టుకొచ్చారు. 4 మండలాలకి 4 పుస్తకాలు పట్టుకొచ్చారు. ఆ పుస్తకంలో అప్పట్లోనే ఓటర్ ఐడి, ఫోటో, కమిటీ పేరు, అలా ప్రతి గ్రామానికి ఒక కమిటీ రాసులు వచ్చారు అప్పట్లోనే. అప్పుడు కమిటీల వ్యవహారం అంతా కూడా అప్పుడు విజయసాయి గారు చూస్తుండేవారు.